ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములు. లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో వాగ్దానం చేస్తున్న మాట, దేవుడు ఏమంటున్నాడు అని మనం చూడగలిగితే, మనుషులకు అసాధ్యమైనవన్నీ నాకు సాధ్యమే అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని అసాధ్యములుగా ఉన్నాయేమో, ఇది నేను చేయలేను అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయేమో, కానీ దేవునికి మాత్రం అవన్నీ సాధ్యమే. ఒకసారి ఆలోచించే ప్రేమ దేవుని బిడ్డలారా, నీ గమ్యాన్ని నువ్వు చేరలేక ఎంతో ఇబ్బంది పడుతున్నావు. ఈరోజు నీ పరిస్థితిని నువ్వు మార్చుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నావు. కారణం ఏంటంటే, ఇది నేను చేయగలను అనుకుంటున్నావు కానీ అది నువ్వు చేయలేకపోతున్నావు. దేనికి అంటే, దేవుడు చెప్తున్నాడు నీ వల్ల కాని పని అది నాకు సాధ్యమవుతుంది అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్నోసార్లు ప్రయత్నించి ఉన్నా అది విఫలమవుతా ఉంది. ఒకసారి నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే దేవుడు తప్పక నీకు సాధ్యం చేస్తాడు. ఒకనాడు గొలియాతుని మనం చూడగలిగితే, అలాగే దావీదుని మనం చూడగలిగితే, గొలియాతును జయించడం అనేది ఇజ్రాయెల్ ప్రజలకు మొత్తం కూడా ఒక కష్టతరమైన పనిగా మారిపోయింది. ఎంత కష్టతరమైన పనిగా అంటే, రాజు సైతం గుడారాన్ని విడిచిపెట్టి మాత్రం బయటికి రాలేకపోతున్నాడు. అంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. కానీ దావీదు మాత్రం చాలా చిన్నవాడు, బాలుడే ఉన్నాడు. కానీ అతను మాత్రం వచ్చి జయం పొందాడు. కారణం ఏంటిదో తెలుసా? మనుషుడికి అసాధ్యం, దేవుడికి మాత్రం సాధ్యం. మనుషుడిని దేవుడు వాడుకొని అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎప్పుడు అని మనం చూడగలిగితే, దావీదైతే దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దావీదుకి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపడేలాగా చేశాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, నిజంగా నువ్వు దేవుణ్ణి ఆనుకోగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవునికి ప్రార్థించగలిగితే, నీ వల్ల కాదు అనుకుంటున్న పనిని దేవుడే దగ్గరుండి నీతో చేయిస్తాడు. ఆమేన్. ఈరోజు నమ్ము, దేవుడు తప్పక నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. నువ్వు చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే, ఇదిగో దేవుని సహాయాన్ని కోరలేకపోతున్నావు. ఈరోజు దేవుని సహాయాన్ని కోరతావా? తప్పక దేవుడు నీకు దగ్గరుండి విజయాన్ని ఇస్తాడు. దావీదు కోరుకున్నాడు, ప్రభువా నాకు విజయాన్ని దయచేయని. ఇదిగో యుద్ధం చేయవాడు ఆయనే అని చెప్పాడు. యుద్ధం యెహోవాదే అని మాట్లాడాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా మీ సమస్యని, మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క ఇబ్బందిని, లేదా మీ ఎదురుగా ఉన్న సమస్య కావచ్చు, మీ ఎదురుగా ఉన్న గోల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పక దేవుడు చెప్పు, ప్రభువా విజయం నువ్వు నా పక్షాన ఉంటే నాకు వస్తుంది, ప్రభువా నాకు అసాధ్యం కానీ నీకైతే సాధ్యం ప్రభువా అని దేవుడిని అడగడం ప్రారంభించు. మంచిది. ఈ వాగ్దానం తప్పక నీ జీవితంలో నెరవేరాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడు గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభువుని బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితిలోకి మీరు మార్చండి ప్రభువా. ఈ రోజు నేను మీరు మాట్లాడుతున్నారు, మనుషులకు అసాధ్యమైనవి మాత్రం నీకు సాధ్యమని మీరు చెప్తున్నారు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. అవును నాయనా, నీకు లెక్కలని స్తోత్రం ప్రభువా. ఈరోజు మాకు ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఉన్నాయి. మా జీవితాల్లో నేను ఎన్నో ప్రశ్నలు ఉండిపోయాయి, మేము చేయలేని పనులు చాలా ఉండిపోయాయి ప్రభు, నీకు వందనాలు. నీ సహాయం కోరితే మేము తప్పక చేయగలం ప్రభు, నీకు వందనాలు. ఈరోజు నేను నీ పాదాల చింతకు చేరుతున్నాం. ప్రతి బిడ్డనైనా ప్రార్థనలోకి భవిస్తూ నీ పాదాల చింతకు వస్తుండగా, అయ్యా వారు ఏదైతే సమస్యగా భావించారో, ఏదైతే అసాధ్యమని భావించారో, ప్రతిదీ సుసాధ్యం చేస్తున్నందుకు వందనాలు డాడీ, నీకు లెక్కలేని స్తోత్రం. ఇంకనూ మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. మీరే సహాయం దయచండి. ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మేలు దయచమని, కృపలతో నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.